పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 12వ అధ్యాయము పవిత్ర వచనములు 44 నుండి 50 వరకు. యోహాను శుభవార్త 12వ అధ్యాయము పవిత్ర వచనములు 44 నుండి 50 వరకు. యేసు ఎలుగెత్తి ఇట్లు పలికెను, నన్ను విశ్వసించువాడు నన్ను కాదు, నన్ను పంపిన వానిని విశ్వసించుచున్నాడు. నన్ను విశ్వసించువాడు నన్ను పంపిన వానిని చూచుచున్నాడు. నన్ను విశ్వసించు వారిలో ఎవ్వడనూ చీకటిలో ఉండకుండానట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. నా మాటలు ఆలకించి ఆచరించని వాడిని ఖండించున్నది నేను కాదు. నేను వచ్చినది లోకమునను రక్షించుటకే కానీ ఖండించుటకు కాదు. నన్ను తృణీకరించి నా మాటలు ఆలకింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను పలికిన నా వాక్కే అంతిమ దినమున వానిని ఖండించును. నా అంతట నేను ఏమియూ మాట్లాడను. నన్ను పంపిన తండ్రి నేను ఏమి చెప్పవలయనో ఏమి మాట్లాడవలయనో ఆజ్ఞాపించి ఉన్నాడు. ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును. కనుక నేను ఏది మాట్లాడినను తండ్రి నాతో చెప్పినట్లే మాట్లాడుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, మరి ముఖ్యముగా క్రీస్తు సందేశమును ఆలకిస్తూ ఉన్న వీక్షిస్తూ ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్య నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరము కూడా ధ్యానిస్తూ ఉన్నటువంటి అంశము మనకు దేవుడు ఎవరు. మనకు దేవుడు ఎవరు? ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క అంశమును మనం విన్నప్పుడు లేదా ధ్యానం చేస్తూ ఉండగా అనేకమైనటువంటి ప్రశ్నలు సందేహాలు రావచ్చు. ఏంటి దేవుడు మనకు ఎవరు అనే ఈ సందేహము అనేక సార్లు మన మదిలో మెదలవచ్చు ప్రియ విశ్వాసులారా. కానీ ఈరోజు ఆలకించినటువంటి సువిశేష పఠనము మనకు చాలా క్లియర్గా, చాలా స్పష్టముగా దేవుడు ఎవరో మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియ విశ్వాసులారా, ఈ యొక్క అంశాన్ని ధ్యానించే ముందు మనందరము కూడా సంతోషముతో ఆనందముతో దేవుడిని ఎల్లప్పుడూ స్తుతించాలి. ఎందుకు అంటే కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు 95వ కీర్తన 1వ వచనములో, రండి ప్రభువును సంతోషముతో స్తుతిస్తాము, మన రక్షణ దుర్గమైన దేవుడిని ఆనందముతో కీర్తిస్తాం. ఈరోజున దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి నీవు నేను, దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మనందరము కూడా ఆనందముతో సంతోషముతో ఆలకించాలి. ఆనందముతో సంతోషంతో దేవుని స్తుతించాలి. ఆనందముతో సంతోషంతో దేవుని నామమును కీర్తించడానికి ప్రయాసపడాలి ప్రియ విశ్వాసులారా. బహుశా మన జీవితంలో ఈరోజు ఆనందం లేకపోవచ్చు, మన కుటుంబంలో ఆనందం లేకపోవచ్చు, కానీ దేవుణ్ణి స్తుతించటములో ఆనందించటములో ఆ సంతోషము ఆ ఆనందము నీ వశమవుతుంది ప్రియ విశ్వాసులారా. కాబట్టి ఈ రోజున మన ఆనందాన్ని చేకూర్చే ఆ దేవునికి, మనకు దేవుడు ఎవరు అని ధ్యానం చేస్తూ ఉండగా, దేవుడు ఎవరో తెలుసుకుంటూ ఉండగా ఆ దేవునికి మనము
ఆనందముతో సంతోషముతో కీర్తనలు పాడాలి, స్తుతులు చెల్లించాలి. ఇంకా జయజయనాదములు కొట్టాలి. కీర్తనకారుడు 98వ కీర్తన 4వ వచనంలో విశ్వదాత్రే ప్రభువునకు జయకొట్టుము, ఆనందనాదము చేయుడు, అతనికి కీర్తనలు పాడుడు అని స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రియ విశ్వాసులారా, జయకొట్టుడు, ప్రభుకు జయకొట్టుడు. ఈ లోకములో వ్యక్తులకు కాదు, లేదా ఈ లోకంలో ఉన్నటువంటి మనలాంటి మనుషులు, మనం అధికారం ఇచ్చినటువంటి, మనం ఓటేస్తే గెలుస్తున్నటువంటి ఆ రాజకీయ నాయకులు కాదు మనం జేజేలు కొట్టాల్సినది. దేవునికి జేజేలు కొట్టాలి. నిజము ప్రియ విశ్వాసులారా, నీ దేవునికి నువ్వు జేజేలు కొట్టాలి. నీ దేవునికి నీవు ఆనందముతో సంతోషముతో జేజేలు కొడుతూ ఆయన నామమును కీర్తించాలి. 100వ కీర్తన కూడా అదే మనం చదువుతూ ఉన్నాము, ధ్యానం చేస్తూ ఉన్నాము. 100వ కీర్తన 1వ వచనములో ప్రభువునకు జయకొట్టుము, 2వ వచనమును సంతోషముతో ప్రభువును పూజించుము, ఆనందముతో గీతములతో ఆయన సన్నిధికి రండి. చూడండి ప్రియ విశ్వాసులారు, వాక్యం ఎంత స్పష్టంగా. ఇంకా కీర్తన 103వ వచనంలో కూడా దేవుడని తెలుసుకో, మనను సృజించింది ఆ దేవుడని తెలుసుకో, మనం ఆయన వారసులమని తెలుసుకో, ఆయన ప్రజలము, ఆయన మేపు మందలమని తెలుసుకో. చూడండి ప్రియ ఎన్ని అంశాలు ఆ యొక్క 100వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎవరో ఇవన్నీ కూడా నీకు బయలుపరుస్తూ ఉన్నాయి. 4వ వచనం కృతజ్ఞతాస్తుతులతో ఆయన మందిర ద్వారమున ప్రవేశించుడు, స్తుతిగీతములతో ఆయన మందిర ద్వారమున ప్రవేశించుడు. వాస్తవము ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీవు నేను కూడా దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉండగా, ఇదిగో దేవుడు పలికిన విధముగా ఆనందముతో సంతోషముతో ఆయన సన్నిధిలో ఉండటానికి ప్రయత్నం చేద్దాం. మరి మనకు దేవుడు ఎవరు? ప్రియ విశ్వాసులారా, మనం ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనములో అబ్రహాముకు 99 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? నేను సర్వశక్తిమంతుడను. హీబ్రూ భాషలో ఎల్షడాయ్ అనగా నేను సర్వశక్తిమంతుడను. ప్రియ సహోదరులారా, నేను సర్వశక్తిమంతుడను. ఆ సర్వశక్తిమంతుడైన ఆ సర్వేశ్వరిని ఈరోజు నీవు నేను కూడా ఎల్షడాయ్ ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, మరి ఆ అబ్రహాముతో ఒక ఒడంబడిక చేస్తూ ఉన్నాడు. నేను నీతో ఒడంబడిక చేసుకుంటూ ఉన్నాను, నీ సంతతిని విస్తరిల్ల చేయును అంటూ ఉన్నాడు. 3వ వచనంలో అబ్రహాము దేవుని ఎదుట సాగిలపడెను, దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, ఈరోజు అబ్రహాముతోనే కాదు మాట్లాడుతూ ఉన్నది, మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. తన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. అబ్రహాముతో మాత్రమే కాదు ఒడంబడిక చేసుకుంటూ ఉన్నది, నీతో నాతో కూడా ఒడంబడిక చేసుకుంటూ. అబ్రాహు మాత్రమే కాదు ఆశీర్వాదాలు ఇచ్చినది, నీకు నాకు ఇస్తూ ఉన్నాడు. అబ్రాహు మాత్రమే కాదు దేవుడు ఎవరో అని తెలియజేస్తూ ఉన్నది, మనకి కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరు దేవుడు? మనకు సర్వశక్తిమంతుడు. ప్రియ సహోదరులారా, అటువంటి ఆ దేవుడు, ఆ సర్వశక్తిమంతుడు, ఆ ఎల్షడాయ్, ఆ దేవుని ఎదుట మనము కూడా సాగిలపడాలి. మనము కూడా భయభక్తులతో జీవించాలి. మనము కూడా ఆయన నామమును ఆనందముతో సంతోషముతో కీర్తించాలి. ప్రియ సహోదరులారా, ఇంకా 4వ వచనములో అబ్రహాముతో ఒడంబడిక అనేక జాతులకు తండ్రి. పేరు మార్చబడుతూ ఉన్నది. ఏమని పేరు మార్చబడుతూ ఉన్నది? ఇక ముందు నీవు అబ్రాహాము కాదు అబ్రహాము అని పేరు మారుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, చూడండి, అబ్రహాము ఒక దీవెనకరముగా మారుతూ ఉన్నాడు, అనేక జాతులకు తండ్రిగా మారుతూ ఉన్నాడు.
మరి ఈరోజు నీవు నేను కూడా ఒక దీవెనకరముగా మారాలి. నీ బిడ్డలకు, నీ కుటుంబానికి నీవు దీవెనకరముగా మారాలి. ఆ అబ్రహామును ఆశీర్వదించిన విధముగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారు, మరి మనం కూడా మార్చబడాలి. అబ్రహాము పేరు మార్చిన విధముగా, ఆ పేరుకు తగిన విధముగా జీవించాడు. ఈరోజు దేవుడు మనల్ని కూడా, మన పాపపు జీవితాన్ని మారుస్తూ ఉన్నాడు. మనం ఆ దేవుడు ఇచ్చినటువంటి పవిత్ర జీవితము జీవించే విధముగా ప్రయాసపడాలి. ఇంకా మనం ఆదికాండం 17-15 వచనములో కూడా సారాయి సారాగా మార్చబడు. సారా అంటే అర్థము ప్రియులారా, ప్రిన్సెస్, రాజకుమారి అని అర్థం. రాజకుమారి అని అర్థం. అనేక జాతులకు అమ్మగా తల్లిగా ఉంటూ ఉన్నది. అదేవిధముగా మన సంఖ్యాకాండం 13-17 వచనములో కూడా యెహోషువ పేరు మార్చబడు హోషియా నుండి యెహోషువగా మార్చబడుతూ ఉన్నది. మోషే నాయకత్వము తర్వాత యెహోషువ ఆ ఇజ్రాయేల్ ప్రజలను నడిపించడానికి నాయకత్వం వహిస్తూ ఉన్నాడు, మార్చబడుతూ ఉన్నది. మరి పేతురు గారి పేరు మార్చబడదు. సీమోను నుండి కేఫాగా, పేతురుగా కేఫానగా రాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మన మత్తయి శుభవార్త 16-18 వచనం, యోహాను శుభవార్త 1-42 వచనాలలో కూడా ఈ యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నాం. క్రీస్తు సందేశం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. క్రీస్తు సందేశం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. యోహాను శుభవార్త 12-44 వచనములో యేసు ఎలుగెత్తి ఇలా అంటూ ఉన్నాడు. ఏమనంటూ, నన్ను విశ్వసించువాడు నన్ను కాదు, నన్ను పంపిన వానిని విశ్వసించుచున్నాడు. అనగా ప్రభువుని విశ్వసించినట్లయితే ఆ ప్రభువుని నమ్మినటువంటి ఆ తండ్రి దేవుని నీవు కూడా విశ్వసిస్తూ ఉన్నావు. ఎవరు ఆ తండ్రి? సర్వశక్తిమంతుడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆది కాండములో ఆ అబ్రహాముతో మాట్లాడినటువంటి ఆ దేవుడు సర్వశక్తిమంతుడు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎల్షడాయి. ప్రియ విశ్వాసులారా, మరి ఆయనను విశ్వసిస్తూ ఉన్నాం. 46వ వచనములో, నన్ను విశ్వసించు వారిలో ఎవ్వడను చీకటిలో ఉండకుండునట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఆ వెలుగును మనం పొందుకోవాలి ప్రియ విశ్వాసులారా. ఆ వెలుగు బాటలో మనం నడవాలి ప్రియ విశ్వాసులారా. మరి ఈ రోజున మనందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను వెలుగులో నడుస్తూ ఉన్నానా, చీకటిలో నడుస్తూ ఉన్నానా? అంటే నేను ప్రభువుని విశ్వసించి వెలుగులో నడుస్తూ ఉన్నానా, లేదా నేను ఈ లోక సాతానుడును లేదా ఈ లోక వ్యవహారాలను విశ్వసించి చీకటిలో నడుస్తూ ఉన్నాను? ప్రతి ఒక్కరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారు. దేవుడు ఎవరు మనకు? దేవుడు మనకు చీకటిలో నడిపించేవాడు కాదండి, వెలుగులో నడిపించేవాడు. వెలుగులో నడిపించేవాడు దేవుడు ఎవరు మనకి? మంచి కాపరి. మంచి కాపరి ఏం చేస్తాడు? మన వాక్యంలో చదువుకున్నాం చాలాసార్లు. మంచి కాపరి తన మంద కొరకు ప్రాణము కూడా ఇస్తాడు. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు మన కొరకు తన ప్రాణము కూడా పణముగా ఇచ్చు, మన కొరకు తన రక్తమును చిందించాడు, మన కొరకు తనను తాను బలిగా సమర్పించుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మనం ఏం చేయాలి? 47వ వచనములో యోహాను శుభవార్త 12-47, నా మాటలు ఆలకించి ఆచరించని వాడిని ఖండించినది నేను కాదు, నేను వచ్చినది లోకమును రక్షించుటకే కానీ ఖండించుటకు కాదు.
చూడండి ప్రియులారా, ఆయన మాటలు మనం ఆలకించాలి, అనగా ఆయన వాక్కును మనం ఆలకించాలి, ఆయన చూపినటువంటి మార్గములో మనం ప్రయాణం చేయాలి. అప్పుడే ఆ దేవుడు ఎవరో మనకు తెలుస్తూ ఉన్నది. ఆ దేవుడిని అంగీకరించినటువంటి నీవు, ఆ దేవుడిని విశ్వసిస్తూ ఉన్నటువంటి నీవు, ఆ సర్వశక్తిమంతుడైనటువంటి ఆ దేవునిపై ఆధారపడి జీవిస్తున్నటువంటి నీవు, ప్రియ సహోదరి సహోదరులారా, ఖండనకు కాదు గురి కావలసినది, రక్షణకు గురి కావాలి. ఇంకా 48వ వచనం, నన్ను తృణీకరించి నా మాటలు ఆలకింపని వానికి, మనం చదువుతాను, వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు, నేను పలికిన నా వాక్యే అంతిమ దినమున వానిని ఖండించును, అంతిమ దినమున వానిని ఖండించును అని వాక్యము పలుకుతూ ఉంది. ప్రియ విశ్వాసులారా, మరి ఈ రోజున నీవు నేను అటువంటి ఖండనకు కాదు మనం గురి అవ్వాల్సినది, అటువంటి రక్షణ లేని దానికోసం కాదు మన ప్రయాసపడవలసినది. నీ దేవుడు ఎవరు అని నిన్ను నువ్వు ప్రశ్నిస్తూ ఉండగా, నా దేవుడు ఇదిగో నన్ను కాపాడే దేవుడు, నన్ను రక్షించే దేవుడు, నన్ను బాధల నుండి కష్టాల నుండి రక్షించే దేవుడు, మునిగిపోతున్నటువంటి నన్ను చేపట్టి పైకి లేపేవారు నా దేవుడు అని ఈరోజు నీవు నేను సాక్ష్యము పలకాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మన యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనములో, తల్లి బిడ్డను ఓదార్చినట్లు నేను మిమ్ము ఓదారుస్తాను, తల్లి బిడ్డను ఓదార్చినట్లు నేను మిమ్ము ఓదారుస్తాను. నీ దేవుడు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు నీకు ఎలా ఉంటూ ఉన్నారు చూడండి ప్రియులారా. తల్లి ఏం చేస్తూ ఓదారుస్తుంది, మన దేవుడు కూడా మనల్ని ఓదారుస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, కాబట్టి ఈ రోజున మనందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. యెషయా ప్రవక్త ద్వారా పలికినటువంటి మాట, తల్లి బిడ్డను ఓదార్చినట్లు నేను మిమ్ము ఓదారుస్తూ ఉన్నాను. ఎవరండి యెషయా? యెషయా అనగా అర్థము యావే రక్షించును, యాజకుడు, క్రీస్తు జననము గురించి బోధించినటువంటి ప్రవక్త, బాధామయ సేవకుడు, నూతన సృష్టి గురించి బోధించినటువంటి ప్రవక్త, ఇజ్రాయేల్ ప్రజలు అన్య దేవతలను విగ్రహ ఆరాధన నుండి దేవుని శిక్షకు గురి నుండి తప్పించుకోవాలి అని బోధించినటువంటి పలికినటువంటి ఆ సందర్భములో పలికినటువంటి పలికే ఈ వచనము, తల్లి బిడ్డను ఓదార్చినట్లు నేను మిమ్ము ఓదారుస్తాను. ఈ రోజున నిన్ను నన్ను కూడా ఓదార్చే దేవుడు మనతో ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తనాకారుడు కూడా 103వ కీర్తన 13వ వచనములో, తండ్రి తన కుమారుల మీద జాలి చూపినట్లే ప్రభు తన పట్ల భయభక్తులు చూపు వారి మీద జాలి చూపును. ప్రభువు తన పట్ల భయభక్తులు చూపు వారి మీద, నీ దేవుడైనటువంటి ఆ సర్వశక్తిమంతుడు మీద నీవు భయభక్తులు చూపాలి. ఎవరైతే ఆ భయభక్తులు చూపుతూ ఉన్నారో వారి మీద ప్రియ విశ్వాసులారా, దేవుడు జాలి మాత్రమే కాదు, తన కరుణ మాత్రమే కాదు, తన అమూల్యమైన కృపా అనుగ్రహాలను దేవుడు కురిపిస్తూ ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప మంచి వాక్యము దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడో. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా తల్లి లేని కుటుంబము వర్ణనాతీతము ప్రియులారా. అదే ఆ కుటుంబంలో తల్లి ఉంటే ఆలనా పాలన చూస్తుంది. అలాగనే ప్రియ మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు మన ఆలనా పాలన చూస్తూ ఉన్నాడు. ఆ మరియ తల్లి మన ఆత్మీయ తల్లిగా ఉండి మన ఆలనా పాలన చూస్తూ ఉన్నది. మరి ఈరోజు నీవు నేను కూడా నీ దేవుడైనటువంటి ఆ సర్వశక్తిమంతుడని, మన దేవుడైనటువంటి ఆ ఎల్ షడై, మన సర్వశక్తిమంతుడి దేవుడి మీద అధిక విశ్వాసము కలిగి జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా మనం చదవబడినటువంటి సువిశేష పట్టణములో యోహాను శుభవార్త 12వ అధ్యాయం 49వ వచనములో, నా అంతటా నేను ఏమీ మాట్లాడను, నన్ను పంపిన తండ్రి నేను ఏమి చెప్పవలయునో ఏమి మాట్లాడవలనో ఆజ్ఞాపించి ఉన్నాడు. 50వ వచనములో, ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగదును, కనుక నేను ఏది మాట్లాడినను తండ్రి నాతో చెప్పినట్లే మాట్లాడుచున్నాను. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా మన విశ్వాసాన్ని
పదిలపరుచుకోవాలి. ముఖ్యముగా మన దేవుడైనటువంటి ఆ సర్వశక్తుడను మనం ఎల్లప్పుడూ కూడా విశ్వాసముతో ఆరాధించాలి, ప్రార్థనతో జీవించాలి. దేవుని వాక్యమనే దిక్చూచిని మన జీవితములో ముందుంచుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున మనందరము కూడా సర్వశక్తివంతమైన ఆ దేవుని దీవెనలు మనం పొందుకోవటానికి ప్రయాసపడుతూ ఉన్నాం. ఏ విధముగానైతే పాత నిబంధనలు అనేక మంది ప్రవక్తలు, అనేక మంది నీతిమంతులు, అనేక మంది దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించి ఆ సర్వశక్తిమంతుడే నిజమైన దేవుడని విశ్వసించారు. నూతన నిబంధనలో మరియ తల్లి కూడా, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువా నేను నీ మాట ప్రకారం జీవిస్తాను అనగా నీవే నాకు దేవుడవు, నీవే నాకు దేవుడు, నీ మాట ప్రకారం నేను జీవిస్తాను, నేను నీ దాసురాలను అని ఆమె తన దీనావస్థను అనగా ఆమె తన యొక్క అంగీకారాన్ని పరిపూర్ణంగా దేవునికి తెలియజేస్తూ ఉందో, ఈరోజు మనము కూడా మన అంగీకారాన్ని ఆ సర్వశక్తివంతమైన దేవునికి అంగీకారం తెలపాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు, నేను సర్వశక్తిమంతుడని. ఆ సర్వశక్తిమంతుడు ఎన్నో అద్భుతాలు మన మీద చేస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, ఎన్నో ఆశీర్వాదాలు మనకు కురిపిస్తూ ఉన్నాడు. ఏ విధంగానే మరియ తల్లి జీవితంలో అద్భుతాలు చేశాడు. ఏమిటి ఆమె జీవితంలో చేసిన అద్భుతాలు? ఆమెను దేవునికి తల్లిగా ఉంచటం. స్త్రీలందరిలో కూడా ధన్యురాలు, తరతరములు వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. చూడండి ప్రియులారా, తరతరముల వరకు. మరి ఈ రోజున నీవు నేను కూడా అటువంటి సర్వశక్తిమంతుడైన ఆ దేవుడను ఏ విధముగా మనం ఆరాధిస్తూ ఉన్నాం, ఏ విధంగా మనం విశ్వసిస్తూ ఉన్నాం, ఏ విధముగా ఆయన వాక్యాన్ని మనం అనుసరిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆయన నిజమైన దేవుడని విశ్వసించాలి. ప్రియ విశ్వాసులారు, విశ్వసించడం మాత్రమే కాదు, ప్రకటించాలి. అటువంటి ప్రకటించే భాగ్యం దేవుడు మనకు అన్ని వేళలా దయచేస్తూ ఉన్నాడు. మన జీవితం ద్వారా ప్రకటించాలి. ఆయనే సర్వశక్తివంతుడు, ఆయనే దేవుడు. మన దేవుడు ఎవరు అని మనం అడిగినటువంటి వారికి మన యొక్క చక్కటి సమాధానము మన జీవితం ద్వారా వారికి తెలియజేయాలి, మన యొక్క క్రియల ద్వారా వారికి తెలియజేయాలి, మనం చేసే సహాయం ద్వారా వారికి తెలియజేయాలి. ఇలా ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు సర్వశక్తివంతుడు, మనల్ని కాపాడే దేవుడు అని మన జీవితాల ద్వారా ఇతరులకు తెలియజేయాలి. ఏ విధముగానైతే మరియ తల్లి తన జీవితం ద్వారా ఈయన సర్వశక్తిమంతుడు, నా ఎడల గొప్ప కార్యాలు చేశాడు అని ఆమె సాక్ష్యం పలుకుతూ ఉన్నదో, మనము కూడా అటు విధముగా సాక్ష్యం పలకాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు సందేశమును ఆలకిస్తున్నటువంటి ప్రియ విశ్వాసులారా, దివ్యవాణిని వీక్షిస్తూ ఉన్నటువంటి ప్రియ విశ్వాసులారా, ఈరోజు మనందరము కూడా సర్వశక్తివంతుడు దేవుడు నా ఎడల కూడా గొప్ప కార్యాలు చేయాలని ఈ వాక్యాన్ని వింటూ ఉండగా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనందరినీ కూడా ఆశీర్వదించాలని, దేవుని కృప మనందరికీ దయచేయాలని, ప్రత్యేకముగా ఇటువంటి అనుగ్రహాలు మనకు దయచేయాలని ప్రార్థించుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మీ అందరినీ, మీ కుటుంబములను, బిడ్డలందరినీ దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.